ప్రేమ భోజనం తినకుండా బయటకు వచ్చి కూర్చుంటూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ ఒక ప్లేట్‌తో భోజనం తీసుకొని వచ్చి ప్రేమకు ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే నాకు ఏమీ భోజనం అవసరం లేదు, నాకు ఆకలిగా లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అలా ఎలా కుదురుతుంది? భోజనం తినకుండా ఎలా ఉంటావు? తిను కొంచెమైనా సరే అని చెప్పేసి అయితే అంటూ గదమాయిస్తూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే నా గురించి నీకెందుకు? నేను ఈ ఇంట్లో ఒక వస్తువుని మాత్రమే కదా, వస్తువులతో నీకేమిటి సంబంధం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏంటి ప్రతిసారి ఈ విషయాన్నే బయటికి తీసుకొని వస్తున్నావు, ఏదో అలా అనేసాను అంతే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏంటి అలా అనేసావా, నన్ను ఒక వస్తువుతో పోల్చావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏంటి ఇప్పుడు తినవా ఏంటా భోజనం, ఇది తిను అని చెప్పేసి అయితే బలవంతంగా తన చేతుల్లో పెట్టేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఇప్పుడు నేను ఈ భోజనం తినకపోతే నీరసించుకుపోతానా ఏంటా, అసలు తినకపోతే ఏం జరుగుతుంది, హాస్పిటల్ పాలవుతాను అంతే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే నువ్వు హాస్పిటల్ పాలవుతావు సరే సరే, లేదంటే ఎదుగో మీ సంత ఉంది కదా, ఆ వాళ్ళందరూ వచ్చి మళ్ళీ మమ్మల్నే అంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఏంటి వాళ్ళందరూ ఇప్పుడు నిన్ను తిడతారు, మళ్ళీ మీ ఫ్యామిలీని గసురుతారు అని చెప్పి గొడవ పడతారు అని చెప్పి ఇప్పుడు నువ్వు నాకు భోజనం తినిపిస్తున్నావా, లేదంటే వదిలేసావాడువా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే మరింకేటి, అందుకే ఇలా తీసుకొని వచ్చాను, లేదంటే నువ్వు తింటే ఏంటి తినకపోతే ఏంటి నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమకైతే చాలా కోపం వచ్చేసి ఆ పళ్ళాన్ని విసురు కొడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే చాలా కోపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం నా గురించి నీకు అనవసరం, నేను ఈ ఇంట్లో ఒక వస్తువు లాంటిదాన్నే కదా, నా గురించి నువ్వు పట్టించుకోవడం మానేసాయి, నేను తింటే నీకేంటి తినకపోతే నీకేంటి, నువ్వు నీ పని చూసుకో అని చెప్పేసి అయితే చాలా కోపడుతూ బాధపడుతూ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ కూడా నువ్వు ఇలా అన్నం పళ్ళాన్ని పారేస్తే అది ఎలా ఉంటుంది చెప్పు, అలా నీకు చేయడానికి సిగ్గుగా అనిపించటం లేదా అని చెప్పేసి అయితే మళ్ళీ కోపడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే నువ్వు నా గురించి ఇలాగనే ఆలోచిస్తున్నావు, నా గురించి ఎప్పుడు బాగా ఆలోచిస్తున్నావో అప్పుడే నీకు నా గురించి అర్థమవుతుంది అని అక్కడి నుండి చాలా బాధపడుతూ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది.